మనం స్వామి హరిదాస్ జీవన పద్ధతిలో శక్తిదాత యోగ సాధన అనే ధ్యాన ప్రక్రియ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. స్వామి హరిదాస్ జీ ఆయన డిఆర్డిఓలో సైంటిస్ట్గా ఉండేవారు. వారికి దత్త పరంపరలోని స్వామి గోరక్షనాథ్ వారి ఆశీర్వాదం వల్ల దివ్య శక్తిపాత యోగం ద్వారా ఈ సిద్ధా సైన్స్ ప్రక్రియ అనేది బయటికి తీసుకొచ్చారు. అయితే ఈ సిద్ధా సైన్స్ ప్రక్రియలో మన శరీరం భౌతికంగా ఉండే శరీరమే కాకుండా శరీరానికి చుట్టూ ఆవరించి ఉన్న ఈ బయోమాగ్నెటిక్ ఎనర్జీ కానీ లేదంటే శక్తి శరీరం కానీ, అంటే ఒక ఎనర్జీ అనేది మన చుట్టూ ఒక క్షేత్రంలా ఉంటుంది. అంటే భూమి చుట్టూ భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ శక్తి ఎలా ఉంటుందో మన చుట్టూ కూడా ప్రతి జీవించి ఉన్న జీవం లేని అన్ని వస్తువులకు కూడా ఆ శక్తి క్షేత్రం అనేది ఉంటుంది. అలాంటిది ఈ శక్తి క్షేత్రంలో ఏవైనా చెడు శక్తులు కూడుకుని ఉన్నప్పుడు, చెడు శక్తులు ఎక్కువైనప్పుడు, ప్రాణశక్తి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో ఒక రుగ్మతగా అది బయటకు వస్తుంది. అది శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక స్థానాల్లో ఏ లెవెల్లో అయినా సరే ఆ రుగ్మత అనేది మనకు బయటికి రావచ్చు. కాబట్టి ఈ పద్ధతి శక్తిపాత యోగం ద్వారా, అంటే ఎవరైతే ఈ పద్ధతిలో దీక్ష తీసుకుని శక్తి తీసుకుంటారో వారికి సిద్ధశక్తి వచ్చి వారు తమని తాము స్వీయ చికిత్స ద్వారా బాగు చేసుకోగలుగుతారు. అదేవిధంగా పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు నివారణ చేయగలుగుతారు. వాళ్ళు ఏదైనా రుగ్మత వచ్చినప్పుడు కానీ ఆ శక్తిని సమతుల్యంగా ఉండేలాగా చేసే శక్తి ఈ సిద్ధ ప్రక్రియలో వస్తుంది. అయితే స్వామి హరిదాస్ జీ వారి ముఖ్యోద్దేశము, వారికి గోరక్షనాథ్ గారి ఆదేశం ఏంటంటే ప్రపంచంలో విశ్వ మానవాళి అందరికీ కూడా ఆరోగ్యము, శాంతి, ప్రగతి కలిగి ఉండాలి. అందుకని ఆయన అందరినీ ఏ విధంగా రీచ్ కాగలను అని ఆలోచించినప్పుడు కొన్ని పద్ధతుల ద్వారా ఈ శక్తిని శక్తిపాతంలోనే కాకుండా కూడా కొన్ని వస్తువుల్లో కానీ ఈ సిద్ధ ప్రాసెస్ ద్వారా ఆ శక్తిని పొందుపరిచినప్పుడు అడిగినప్పుడు వాటిలోంచి శక్తి వచ్చే ఈ ప్రక్రియని మొదలుపెట్టారు. అదేవిధంగా ఇది సిద్ధ ప్రక్రియలో తయారు చేసిన ఫోటో, స్వామి హరిదాస్ జీ గారి ఫోటోలోంచి మనం శక్తి తీసుకునే విధానాన్ని ఇప్పుడు చేద్దాము. మీకు ఇచ్చిన చేతిలో పెట్టుకునే ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో సిద్ధ ప్రాసెస్ ద్వారా శక్తియుతంగా చేసిన ఫోటో. దాన్ని మళ్ళీ మనం వేరే రిపీట్గా ఇంకొక ఫోటోగ్రాఫ్ తీస్తే దాంట్లోంచి శక్తి రాదు. కాబట్టి ఆ వచ్చిన శక్తి, మీకు శక్తితో కూడిన ఫోటో మీ చేతిలో తీసుకుని దాంట్లోంచి మీరు కళ్ళలో చూసి శక్తి తీసుకుని మీ శరీరం అంతటి లోపలికి తిప్పుకుని చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వచ్చిన శక్తి, ఈ సిద్ధశక్తి ఏదైతే మన లోపలికి వస్తుందో, ప్రవహిస్తుందో, ఈ సిద్ధశక్తి మొత్తం మన శరీర భాగంలో ప్రతి అణువు లోపలికి వెళ్ళి శరీరం యొక్క ప్రకృతి సిద్ధమైన ఆరోగ్యకరమైన శక్తిని వాటిలో పొందుపరిచేలా చేస్తుంది. అంటే మనం ఈ జీవన ఒత్తిడిలో, ఈ జీవన శైలిలో ఏమవుతుంది, మన శరీరంలో రకరకాలైన కాలుష్యాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. అవే కాకుండా మన యొక్క మనస్తత్వంలో వస్తున్నవి, వ్యక్తిత్వంలో వస్తున్నవి, కోపాలు, తాపాలు, బాధలు, ఇవన్నీ కూడా మనలో ఎంతో నెగిటివ్ ఎనర్జీస్ని రోజు రోజుకి బయటికి తీస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మన శరీరమే తనకు తానుగా ఎలాగైతే శరీరం వ్యవస్థ నడుస్తూ ఉందో ఊపిరి ద్వారా, అదేవిధంగా శక్తి శరీరం యొక్క వ్యవస్థ కూడాను ఈ చక్రాస్ ద్వారా మంచి శక్తిని తీసుకుని చెడు శక్తిని బయటికి పంపించే వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. కానీ అది పంపించగలిగిన శక్తి కన్నా ఎక్కువ చెడు శక్తి మనం ఈ జీవన పద్ధతిలో చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ పద్ధతిలో, సిద్ధ పద్ధతిలో మనం ఏం చేస్తున్నామంటే శక్తిని తీసుకుని శక్తిని మన శరీరంలో తిప్పడం అనే ప్రక్రియని చేస్తూ ఉన్నాము. దీనివల్ల శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక ప్రగతి మనకు వస్తుంది. అయితే ముఖ్యమైన పద్ధతి శక్తిపాతం ద్వారా, గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది. కానీ అప్పటి వరకు నేర్చుకున్నంత వరకు మనం ఆగవలసిన పని లేకుండానే ఈ శక్తిదాత యోగ సాధన ద్వారా మనం నేర్చుకుని మనం ఎక్కడున్నా సరే మనం ఈ పద్ధతిలో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. అయితే ఈ మెడిటేషన్ పద్ధతిని మనకు చేయాలి అనుకుంటే మనం దీన్ని సాధారణంగా 18 ఎవరైనా కూడా దీన్ని చేయొచ్చు. కానీ శక్తిపాతం మాత్రం 18 ఏళ్ళు ఉన్న పిల్లల తర్వాత వాళ్ళకే మనం శక్తి ఇస్తాము. అయితే ఈ పద్ధతి ద్వారా మనము బాగు చేసుకోవచ్చు. ఈ శక్తిదాత యోగ సాధనలో వేరే వాళ్ళకు కూడా మన శక్తిని మన మనసు ద్వారా పంపించి మనం హీల్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించేది ఏంటంటే ఎనర్జీ ఫాలోస్ థాట్.
ఆలోచనను అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ధ్యానాన్ని మనం చేయడం మొదలు పెడతాం. దీనికి ముఖ్యంగా మీకు ఇచ్చిన ఫోటో, మీది చేతిలో ఫోటో తీసుకోండి. ఆ ఫోటో కళ్ళలోకి మీరు చూడాలి. స్వామి హరిదాస్జీ గారి ఫోటో అది శక్తి ప్రాసెస్లో అయిన తర్వాత దాన్ని లామినేట్ కూడా చేస్తున్నారు కాబట్టి అందులోంచి మీరు శక్తి తీసుకుంటారు. కళ్ళలోకి అరచేతిలో పెట్టుకుని ఆ ఫోటోలోంచి శక్తి తీసుకోండి. ఆ శక్తి తీసుకోవడం ఏ విధంగానంటే కళ్ళలోకి చూస్తూ సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. ఈ విధంగా 3 సార్లు అనుకోవాలి. సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. ఫోటోలోకి చూస్తూనే ఉండాలి కళ్ళలోకి. సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. ఇలా 3 సార్లు అనుకున్నాక మన మొత్తం ఈ శక్తి మండలంలోకి బోళ్ళంత శక్తి వస్తుందన్నమాట. అది మనకు భావన తెలియకపోయినా చాలా సూక్ష్మమైన శక్తి కాబట్టి భావన తెలిసినా తెలియకపోయినా శక్తి వస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకుని ఆ శక్తి అంతటి మొత్తం మీ శరీరం లోపలికి శక్తి మండలంలోకి వచ్చిన శక్తిని ఊహ ద్వారా మనసు ద్వారానే మీ బ్రూ మధ్యం దగ్గరికి ఒక తెల్లని కాంతి గోళంలాగా మీరు అక్కడ గ్యాదర్ చేస్తారు. ఆ విధంగా ఒక బాల్ లాగా ఇక్కడ చేసి ఊహలోనే ఇక్కడ పెట్టుకుంటారు. పెట్టిన తర్వాత అంటే చేతితో కాదు, మనసుతోటే, చేతులు ఇలాగే ఉంటాయి, మనసుతోటే ఆ శక్తిని అంతటిని తీసుకుని మీ బ్రూ మధ్యం దగ్గర కలెక్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ చేతుల్లో ఉన్న ఆ ఫోటోలోకి కళ్ళలోకి చూస్తాము. స్వామి హరిదాస్ ఫోటోలోకి కళ్ళలోకి చూస్తూ మళ్ళీ మనం కళ్ళలోకి చూస్తూనే ఉంటూ సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. అలా 3 సార్లు అనుకున్నాక ఇంకాసేపు ఆ ఫోటో కళ్ళలోకే చూస్తూ ఉండాలి. మనం చూస్తున్నంతసేపు ఆ ఫోటోలోంచి శక్తి వచ్చి మన శక్తి మండలంలోకి శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ కళ్ళు మూసుకుని ఈ వచ్చిన శక్తిని అంతటినీ కూడాను ఇంకొక తెల్లని కాంతి గోళంలాగా మీ బ్రూ మధ్యం దగ్గర మనసుతోటే అక్కడ ఒక బాల్ లాగా చేసి పెట్టండి. తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ ఫోటోలోకి చూడాలి. మళ్ళీ ఫోటోలోకి చూడండి, చెప్పండి, సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. సిద్ధస్వామి సిద్ధశక్తినివ్వము, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించుము. ఇంకాసేపు చూడండి. మీరు చూస్తున్నంతసేపు శక్తి మీ శరీరం లోపలికి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ శరీరంలోకి వచ్చిన శక్తిని మళ్ళీ భ్రూమధ్యం దగ్గర ఒక తెల్లని కాంతి గోళంలాగా ఒక బాల్ లాగా మీరు కూడిక చేసి పెట్టండి. అక్కడ కళ్ళు ఇక కళ్ళు మూసుకునే ఉంటారు, కళ్ళు తెరవరు. ఈ ధ్యానం అంతా అయ్యే వరకు కూడా మనము ఈ కళ్ళు తెరవకుండానే ఉండాలి. ఇప్పుడు ఈ 3 కళ్ళు మూసుకునే ఉన్నారు. ఈ 3 సార్లు చేసిన ఈ కాంతిగోళాలు, తెల్లని కాంతిగోళాలని 3టిని కూడా కలిపి ఒకే గోళంగా చేయండి. ఇప్పుడు ఆ శక్తిని మొత్తము మీరు ఈ ఫోటోలోంచి తీసుకున్న శక్తి అంతా కూడా మీ భ్రూమధ్యం దగ్గర ఉంది. ఇప్పుడు మీ మనసుని, మీ ధ్యాసని భ్రూమధ్యం నుంచి మీ కాలి బటన్ వేలుకి పంపించండి. మనసుతోటే, అంటే ఎలా పంపాలి అనే అనుమానం అక్కర్లేదు. అనుకోగానే ఆ శక్తి అక్కడి నుంచి అక్కడికి మారిపోతుంది. మీ కాలి బటన్ వేలు దగ్గర నుంచి అక్కడి నుంచి మొత్తం 2 వేళ్ళని పాదాలని కలుపుకుంటూ శక్తిని నెమ్మదిగా మనసుతోటే దాన్ని స్పైరల్గా తిప్పడం మొదలుపెట్టండి. అయితే వలయాలుగా తిప్పుకుంటూ మన ధ్యాస మాత్రం ఎక్కడ శక్తి ఉందో, ఎక్కడ శక్తిని తిప్పుతున్నామో దాని మీదే ఉంచాలి. మీ మనోనేత్రంతో ఆ పార్ట్ని, ఆ అవయవాన్ని చూడడానికి, ఆ లోపల ప్రతి అణువుని, ప్రతి కణాన్ని చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. కనిపించలేదు, చీకటిగా ఉందనే ఆలోచనలోకి వెళ్ళొద్దు, మనసుతోటి అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు మీ కాలి బటన్ వేలు దగ్గర నుంచి నెమ్మదిగా మీరు తిప్పుకుంటూ వస్తున్నారు. ఆ శక్తి, తెల్లని కాంతి మీ శరీరం లోపల ప్రతి అణువుని, ప్రతి రక్తనాళాన్ని, ప్రతి ఎముక భాగాన్ని, ఎముక మధ్యని అన్నిటినీ కూడా ఆ శక్తి నింపుతూ, ఆ తెల్లని కాంతి నింపుతూ స్పైరల్గా వలయంగా తిప్పుకుంటూ స్లోగా వస్తున్నారు. ఇప్పుడు మీరు తిప్పుతూ ఉన్నారు, నెమ్మదిగా తిప్పుతున్నారు, స్పైరల్గా తిప్పుతున్నారు. మీ పాదాలన్నీ శక్తితో నిండిపోతున్నాయి.
నెమ్మదిగా ఇంకా రండి. మీ అరిపాదాలన్నీ నిండాయి, మీ పాదాల పైభాగం అంతా కూడా శక్తితో నిండింది. అక్కడ నుంచి మీరు నెమ్మదిగా ఇంకొంచెం పైకి వస్తున్నారు. మనస్సుతోటి ప్రతి అణువులోకి వెళ్ళండి. ప్రతి అణువు కూడా సిద్ధశక్తితో నిండుతోంది. మీ కాలి మడమల్లో శక్తిని తిప్పండి. నెమ్మదిగా ఆ శక్తిని తిప్పుకుంటూ మీరు ఇంకొంచెం పైకి వస్తున్నారు. అక్కడ నుంచి మీరు నెమ్మదిగా పైకి వస్తూ ఉన్నారు. అది ఇంకా పైకి వచ్చి మీ కాలిలోంచి మీ కాలి పిక్కల లోపల ఆ శక్తి అంతటిని కూడా తిప్పండి. స్లోగా ప్రతి అణువుని ఈ శక్తి తిప్పుతూ వస్తుంది. ఆ కింద భాగం అంతా కూడా తెల్లని కాంతితోటే నిండి ఉంది. ఇది తిప్పుకుంటూ వస్తున్న ప్రతి అణువులో ఉన్న చెడు శక్తి అంతా బయటికి వెళ్ళిపోయి మంచి శక్తి అక్కడ తయారవుతూ ఉంది. మీ అనారోగ్యము, రుగ్మత, అక్కడ ఉన్న ఏమన్నా భావాలు, భావోద్వేగాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకొంచెం పైకి వచ్చి మోకాళ్ళ దగ్గర తిప్పండి. మనసుతోటే కళ్ళు మూసుకునే ఉన్నారు. మోకాళ్ళ దగ్గర తిప్పండి. స్లోగా తిప్పిన తర్వాత ఇంకొంచెం పైకి వచ్చి మీ తొడభాగాల దగ్గర తిప్పండి. ఆ లోపలంతా కూడా శక్తిని తిప్పుతూ ఉన్నారు. ఆ తిప్పుతూ మీ పిరుదుల భాగం దగ్గరికి, బాటమ్ ఏరియాకి వెళ్ళండి. అక్కడి నుంచి మీ జననేంద్రియాల దగ్గర వాటిని తిప్పండి. అలాగే కింద ఉన్న రెక్టం, తర్వాత చిన్న ప్రేవులు, వాటిలో అంతా కూడా శక్తిని తిప్పుతూ ఉన్నారు. ఈ శక్తి ప్రతి అణువులోకి, ప్రతి అవయవం లోపలికి వెళ్ళి దాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఈ సిద్ధశక్తి లోపల తిరుగుతూ ఉంది. మీరు వలయాలుగా తిప్పుకుంటూ స్పైరల్గా పైకి తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా పైకి వచ్చి మీ మూత్రాశయంలో ఈ శక్తి అంతా తిరుగుతుంది. మనసుతోటే ఆ శక్తిని అక్కడ తిప్పండి. ఆ తిప్పిన తర్వాత ఇంకొంచెం పైకి వచ్చి మీ ఉదర భాగం అంతా కూడా ఆ శక్తి తిప్పుతూ ఉంటారు. ఈ ఉదర భాగం తిప్పిన తర్వాత నెమ్మదిగా ఇంకొంచెం పైకి వస్తున్నారు. మీ వెనకాల ఉన్న కిడ్నీస్, మూత్రపిండాలని మొత్తము ఈ శక్తితో నింపండి. వాటిని తిప్పిన తర్వాత ఇంకొంచెం పైకి వచ్చేటప్పటికి మీకు కాలేయము, ప్లీహము, క్లోమము, ఈ 3 గ్రంథుల్ని కూడా, వాటిని కూడా, ఈ ఆర్గాన్స్ మూడిట్లో కూడా ఈ శక్తిని తిప్పండి. ఆ తిప్పిన తర్వాత ఇంకొంచెం పైకి వస్తే మీకు ఇక్కడ ఉదర వితానం అంటారు, డయాఫ్రమ్ అంటారు. డయాఫ్రమ్లో కూడా శక్తిని తిప్పండి. డయాఫ్రమ్లో శక్తిని తిప్పిన తర్వాత ఇంకా నెమ్మదిగా పైకి రండి. నెమ్మదిగా ఇప్పుడు మీ లంగ్స్లో ఆ శక్తిని తిప్పుతున్నారు. సిద్ధశక్తి మీలో తిరుగుతూ ఉంది. ఇంకా చక్కగా తిప్పుతూ ఉన్నారు. ఆ తిప్పిన తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళాక మీ హృదయం అంతా కూడా ఈ శక్తిని తిప్పుతూ ఉంటారు. స్లోగా అక్కడ తిప్పిన తర్వాత మీ బెడభాగానికి వచ్చారు. మెడ దగ్గర కూడా ఆ శక్తిని అక్కడ పెట్టి అక్కడ ఉంచి మీ చేతి వేళ్ల చివర్లకు వెళ్ళండి. మీ చేతి వేళ్ల నుంచి చేతివేళ్ళు, అరచేతులు, మణికట్టు, ముంజేతులు, ఎల్బోస్, అక్కడ నుంచి మోచేతుల నుంచి ఇంకొంచెం పైకి వచ్చి మీ భుజాల వరకు వచ్చి అక్కడ కూడా ఆ శక్తి అలా తిరుగుతూ వస్తుంది 2 చేతుల్లోనూ. మెడ వరకు వచ్చిన తర్వాత వెన్నుపూస నుంచి కూడా ఆ శక్తి అలా పైకి వస్తూ పైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీ మెడ మీద నుంచి మీరు చక్కగా మీ దవడ భాగాలంతా తిప్పుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఇంకా పైకి లోపల నోటి భాగంలో కూడా మనసుతోటి ఈ శక్తిని మనం తిప్పుతూ ఉన్నాము. అక్కడి నుంచి మీ కపోలాలు, మీ కళ్ళు, ముక్కు, చెవులు, బ్రెయిన్, ఇదంతా కూడా మనం తిప్పుతాం. అంటే మొత్తం శరీరం అంతా కూడా సిద్ధశక్తితో నిండిపోతూ ఉంది. ఈ వచ్చిన సిద్ధశక్తిని అంతటిని కూడాను మళ్ళీ మీరు భ్రూమధ్యం దగ్గర దాన్ని అక్కడ ఉంచి అక్కడి నుంచి మీ శరీరంలో ఏ భాగానికైతే బాగాలేదో, ఎక్కువ బాగాలేదో అక్కడికి శక్తిని మనసుతోటి అక్కడ పంపించండి. అది గుండె కావచ్చు, లేదంటే కిడ్నీ కావచ్చు, బ్యాక్ కావచ్చు, ఎక్కడైతే అక్కడికి ఆ శక్తిని పంపించి అక్కడ కాసేపు 2-3 సార్లు తిప్పి ఆ శక్తిని అక్కడే వదిలేసి మీరు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ శక్తిదాత యోగ సాధన అనేది మనము శక్తిని 3 సార్లు అనుకుని తీసుకున్న తర్వాత మన లోపల 3 నిమిషాలు మాత్రం ఈ శక్తి 3-4 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి ఈ చేస్తున్నదంతా కూడా మనం అలవాటు అవుతున్న కొలది చాలా తొందరగా మనం చేసుకోవడం అనేది వీలవుతుంది. ఈ శక్తిదాత యోగసాధన 4 నిమిషాల్లో తిప్పుతాము. మళ్ళీ మనకి ఇంకా శక్తి సరిపోలేదు, మనకి ఇంకా ఆరోగ్యం ఇంకా బాగా అవ్వాలి కాబట్టి మళ్ళీ శక్తిని తీసుకోవాలి. శక్తి తీసుకున్నాం కదా, అరగంట సేపు లోపల తిప్పుతాం అనుకుంటే ఇంక లోపల శక్తి ఉండదు. కాబట్టి ఎప్పుడు కావాలన్నా సరే మనం ఫోటోలోంచి కళ్ళలోంచి చూసే శక్తిని తీసుకుని దాన్ని మనసుతో తిప్పుకుంటూ వెళ్ళచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి చేసుకోవచ్చు. మనకు అంత సమయం లేదు. సమయం లేనప్పుడు మనం చేయాలి అనుకున్నప్పుడు ఈ 3 సార్లు చూసి శక్తి తీసుకుని 3 సార్లు అనుకుని ఇక్కడ భ్రూమధ్యం దగ్గర కలెక్ట్ చేయడం, అలా 3 సార్లు చేస్తాము. 3వ సారి తర్వాత ఎక్కడైతే మనం తీసుకున్నామో
అక్కడి నుంచి మనకు ఏ ఏ అవయవం బాగాలేదో, బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్కి, లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్, వెంటనే అక్కడి నుంచి లోపల అక్కడికే పంపించి 3 నిమిషాలు కూడా మనం అక్కడే తిప్పేసి కళ్ళు తెరవచ్చు. అంటే ఇది అంటే మొత్తం మెడిటేషన్లా కాకుండా, కానీ మొత్తం శరీరం అంతా చేస్తే ఈ సిద్ధశక్తి మొత్తం శరీరం అంతా నిండి మనం ఎంతో యాక్టివ్గా తర్వాత శక్తివంతంగా ఉండడానికి వీలవుతుంది. వీలైతే ప్రతిరోజు కనీసం 1 సారో 2 సార్లు అన్నా చేయడానికి దీన్ని అలవాటు చేసుకోండి. ఈ విధంగా మనం చేయడం, ఈ విధంగా వేరే వాళ్ళకి మనం చేయాల్సి వస్తుంది. ఇది మన కోసం మనం చేసుకుంటున్నాము. మనం ఎన్నిసార్లు అన్నా చేసుకోవచ్చు. ఎంత చేసుకుంటుంటే మనకు అంత ఆరోగ్యం బాగా అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మనం వేరే వాళ్ళకి చేయాలనుకుంటాం. వేరే వాళ్ళకి చేయాలనుకునేటప్పుడు ఏంటంటే మనం ఇది సిద్ధ ప్రాసెస్లో మనం కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీగా మారుతాం. కాబట్టి ఎవరికైతే మనం హీల్ చేయాలనుకున్నామో ఈ చేతిలో ఫోటోని తీసుకుని ఫోటో కళ్ళలోకి చూసుకుంటూ ఆ శక్తిని మనం సిద్ధస్వామి సిద్ధశక్తిని ఇవ్వము. ఇక్కడ ఎవరైతే వాడి పేరు అనుకుంటాం వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వము. ఆ విధంగా మనం 3 సార్లు అనుకుని కలెక్ట్ చేసి మన భ్రూమధ్యంలోకి పెడతాం. వారి కోసం అడిగినా పెట్టుకునేది మన భ్రూమధ్యంలోనే, ఎందుకంటే శక్తి మన లోపలికి వస్తుంది. ఈ విధంగా 3 సార్లు మనం అనుకుని, అంటే 3 సార్లు అనుకోవడం, ఇక్కడ కలెక్ట్ చేయడం, మళ్ళీ 3 సార్లు చూస్తూ అనుకోవడం, భ్రూమధ్యంలో కలెక్ట్ చేయడం. 3వసారి చేసిన తర్వాత మనం భ్రూమధ్యంలో పెట్టి కళ్ళు మూసుకుని ఈ 3టిని కలిపి ఒకే శక్తిని ఒక బంతిగా మనం తయారు చేశాక మనం ఏ వ్యక్తికైతే చేయాలని అనుకుంటున్నామో ఆ వ్యక్తి మన ఎదురుగా ఉన్నట్టుగా భావించాలి. అంటే ఎక్కువ డీటెయిల్స్ అక్కర్లేదు, ఆ వ్యక్తి ఉన్నారనుకుంటే చాలు. అనుకుని ఆ వ్యక్తి యొక్క భ్రూమధ్యానికి మన భ్రూమధ్యం నుంచి ఒక తెల్లని కాంతి వెళ్ళి ఆ వ్యక్తి భ్రూమధ్యంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ భ్రూమధ్యంలోంచి ఆ వ్యక్తికి ఎక్కడ బాగాలేకపోతే ఆ వ్యక్తికి సపోజ్ నడుము నొప్పిగా ఉంది లేదా కడుపు నొప్పిగా ఉంది, అక్కడ నుంచి కడుపు దగ్గరికి వెళ్ళిపోయి ఉదరంలోనే తిప్పేస్తాము. తలనొప్పిగా ఉంది, ఇక్కడ నుంచి తలకి వెళ్ళి తలకి తిప్పేస్తాము. లేదు ఆ వ్యక్తికి మొత్తము ఆ ఉన్నతి కావాలి అనుకుంటే భ్రూమధ్యం నుంచి అతని కాలి బటన్ వేలుకెళ్ళి అక్కడ మొత్తం శరీరానికి తిప్పచ్చు. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉన్న కొలితే ఆ వ్యక్తికి తను బాగవడం అనేది తెలుస్తుంది. అది మనం నేర్చుకుని మనం చేస్తూ వాళ్ళకి నేను ఇలా చేస్తున్నాను నువ్వు చూడని తర్వాత వాళ్ళకి తగ్గిందా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి మనం దీన్ని దూరంగా ఉండే వాళ్ళకు కూడాను డిస్టెంట్ హీలింగ్ కూడా దీన్ని వాడతాము. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా మనం మన జీవితంలో ఇతర సమస్యలకు కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఏ సమస్యకైనా అక్కడున్న చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ వలన మనకు అడ్డంకుల వలన పని జరగదు. ఈ మంచి శక్తిని ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడున్న నెగిటివ్ ఎనర్జీస్ నెమ్మదిగా తగ్గిపోయేటప్పటికి అక్కడ మంచి శక్తులు ఒక చోట కూడి ఆ పని తొందరగా కావడానికి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకు సపోజ్ మన ఇంట్లో హెల్త్ పీస్ అండ్ ప్రోగ్రెస్ ఉండాలి, ఆరోగ్యము శాంతి ఉన్నతి కలగాలి. అప్పుడు ఈ ఫోటోలోంచి శక్తి తీసుకుని మా ఇంట్లో ఆరోగ్యము శాంతి ప్రగతి ఉండాలి అనుకుని మనం తీసుకుని భ్రూమధ్యంలో పెట్టుకుని అప్పుడు అవి మన ఇంటిని ఊహించుకుని దాని అంతటిని కూడాను ఆ శక్తిని మనం తిప్పేసి మనసుతోటే కళ్ళు తెరవచ్చు. లేదంటే ఎక్కడైనా సమస్య ఉంది, ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ అయ్యి మంచి శక్తి ఉండాలి, అక్కడ వ్యాపారం బాగా జరగాలి, ఆర్థికమైన సమస్యలు లేకుండా ఉండాలి, పిల్లలు పరీక్ష రాయడానికి వెళ్ళారు, అప్పుడు మనం వాళ్ళకి కూడా శక్తిని ఇవ్వచ్చు. యాంగ్జైటీతో ఉన్నారు, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు, డెఫినెట్లీ వాళ్ళకి మనం ఈ శక్తిని తీసుకుని పంపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మంచి శక్తి, ఈ చెడు శక్తి ఏదైతే ఎమోషనల్గా తయారవుతుందో అది క్లియర్ అయిపోయి మంచి శక్తి వాళ్ళ లోపల తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని దూరంగా మనకు మనం చేసుకోవచ్చు, ఒక ధ్యానంలాగా దూరంగా ఉండే వాళ్ళకి చేయొచ్చు. ఇతర సమస్యలకు కూడా మనం ఈ శక్తిదాత యోగ సాధన ద్వారా ఎక్కువగా మనం ఈ పని చేసుకోవడానికి మన హెల్త్ పీస్ అండ్ ప్రోగ్రెస్ కోసం ఇది పనికొచ్చేలాగా దీన్ని నిర్మాణం చేశారు. కాబట్టి ఈ పద్ధతిని అందరూ కూడా ఎవరికైనా కూడా చెప్పచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. కానీ వారికి మాత్రం ఈ శక్తితో కూడిన ఈ శక్తిదాత ఫోటో ఉండాలి. ఆ ఫోటోతో చేసుకున్నప్పుడే మనం ఏ మెడిటేషన్లో అయితే శక్తి వస్తుంది. కానీ ఈ మెడిటేషన్లో మనకు దివ్య శక్తిని ముందు తీసుకుని ఆ శక్తితో మనం లోపల తిప్పుతూ ఉంటాం. దీంట్లో ఆ తేడా అదనమాట. అందుకని మనం ఫోటోలోంచి తీసుకుని మనం తిప్పడం అనేది, ఒక ఫోటో ఎంతమంది అయినా వాడచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఈ శక్తిదాత యోగ సాధనని నేర్చుకుని చేసి ఎంతో మంచి ఫలితాలను అందరూ కూడా తీసుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాము. ఈ స్వామి హరిదాస్ జీవన పద్ధతిలో ఇలాంటివి ఎన్నో రకాలైన ఇవి ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళ జీవితంలో శాంతి,
ఆరోగ్యము ప్రగతి చెందాలి అని కోరుతూ ఉన్నాం.